ఏంటి మొత్తానికి ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వచ్చినట్లున్నారు. కేంద్ర మంత్రి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలిసినట్లున్నారు. ఏంటి సడన్ ట్రిప్ ఏంటి, సడన్గా ఢిల్లీకి అడుగులు వేయటం ఏంటి? ఒకటైతే కనపడుతూ ఉంది, ఢిల్లీ లోకేష్ గారి పర్యటన అన్నప్పుడు జనరల్గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఢిల్లీ వేదికగా రాజకీయాన్ని లేక రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను తీసుకురావటంలో అక్కడి నుంచి గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉంది. మరి కనీసం అప్పుల ఊబిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు కూడా ఏపీకి లోన్లు ఇవ్వద్దు, ఏపీకి రుణాలు ఇవ్వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఏది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. ఇప్పుడు మరి అటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి అని అంటే కేంద్రం సహకారం చాలా అవసరం. మరి కేంద్రం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రకాలుగా అవసరం. అందుకని వెంటనే ఇప్పుడు ఢిల్లీ వేదికగా అడుగులు వేస్తున్నారు అనేది కనపడుతుంది. ఖచ్చితంగా లోకేష్ గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన దాంట్లో ఒకటి పెట్టుబడులు అయి ఉండొచ్చు, రెండోది రాజకీయపరమైనటువంటి కోణం అయి ఉండొచ్చు. రాజకీయపరమైనటువంటి కోణం ఏమై ఉంటుందంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రిజైన్ చేయాలనుకుంటున్నారు రాజ్యసభ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడి ఒక కంక్లూడ్ తీసుకోవటం, ఒక ప్లాన్ చేసుకోవటం, ఒక స్ట్రాటజీ చేయటం, వాటితో పాటు నెక్స్ట్ ఏదైతే కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఏదైతే జరుగుతున్నాయో వాటి మీద కూడా మాట్లాడతారేమోనని విశ్వసనీయ వర్గాల సమాచారం. అశ్విని వైష్ణవ్ గారు బయట ప్లే చేయండి. Thank Honorable Prime Minister and Honorable Finance Minister for giving a very good allocation, a record allocation for development of railway network in Andhra Pradesh. 9,417 crore rupees, 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. Andhra Pradesh Railways is investing 84,559 crore rupees. Total projects, that is the investment going into Andhra Pradesh. And I would like to thank Honorable Chief Minister Garu for his very good cooperation in all the projects. అదే మొత్తానికి అంటే రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించిన దాంట్లో నిధులు కేటాయింపు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా వారిని కలిసి, అంటే ఇప్పుడు ఫండ్స్ ఇచ్చినప్పుడు వారిని కలిసి అభినందిస్తే వాళ్ళు హ్యాపీగా ఇంకొక స్టెప్ వేయడానికి అవకాశం ఉండిద్ది. ఏంటి సురేష్, ఏంటి ఢిల్లీ అప్డేట్స్ ఏంటి? అశ్విని వైష్ణవ్ కేవలం రైల్వే శాఖ మంత్రే కాదు, ఐటీ మినిస్టర్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కాబట్టి ఏదైతే లాస్ట్ 5 years గవర్నమెంట్లో చాలా చికాకులు అనేటివి జరిగినాయి. క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, సరిగా పర్సూ చేయకపోవడం, ఎంపీలు ఉన్నారు, పర్యటనలు జరిపారు, కానీ వేలల్లో ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ సున్నా. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ గారు కానీ ముగ్గురు కూడా రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా పర్సూ చేసి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ వివరాలన్నింటినీ కూడా ఇవ్వడం, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపిఆర్లు ఇవ్వడం, కొన్ని క్లారిఫికేషన్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది, వాటిపైన చర్చించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఫైల్ అనేది వేగంగా మూవ్మెంట్ అయ్యేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కేంద్రం నుంచి నిధుల విడుదల అనేది కూడా ఈజీ అవుతుంది. ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు నేను చెప్పారు, దాదాపు 9,400 కోట్ల రూపాయల పైగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని చెప్పారు. ఇక ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఐటీ రంగానికి సంబంధించి నిన్ననే అంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఈ విషయంలో కూడా మేము కాన్సన్ట్రేషన్ అనేది కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలను ఆకర్షించే విధంగా మేము ప్రణాళికతోటి ముందుకు వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీకి సంబంధించిన అంశాన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది కూడా అదొక రకంగా చూశారు, కానీ తర్వాత దానికి సంబంధించిన ఫలితాలు రావడం, హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్గా రూపాంతరం చెందడంతో ఐటీ రంగంలో అప్పటి వరకు బెంగళూరు ముఖ్యంగా కర్ణాటకకు ఉన్న ఆధిపత్యాన్ని కూడా మేము తగ్గించగలిగాం. తద్వారా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు, విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. సో ఇక ముందు ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి దృక్పథాన్ని మేము కొనసాగించబోతున్నాం. మంచి మంచి సంస్థలన్నింటినీ కూడా మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరైతే పొలిటికల్ ఈక్వేషన్ ఏమైనా ఉందా, ఇంతవరకే ఉందా? అయితే ప్రస్తుతానికైతే ఆయన 1 జనపదలో ప్రశాంత్ కిషోర్ తోటి భేటీ అయినట్లుగా సమాచారం. ప్రశాంత్ కిషోర్ ఇదివరకు ఎన్నికల్లో
వ్యూహకర్తగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అనేది కూడా జరిగింది. రాబోయే బీహార్ ఎలక్షన్స్ అన్నింటి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఢిల్లీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, రాజకీయాలు అంటే ఏ విధంగా చిన్న పిచ్చాపాటి చర్చ అనేది కూడా జరిగింది. అయితే ఇంతవరకు మాత్రమే అఫీషియల్గా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కానీ మిగిలిన వాళ్ళని కానీ కలిస్తే మాత్రం మిగిలిన విషయాలు కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. నైట్ అమిత్ షా గారిని కలవబోతున్నారనే సమాచారం వస్తుంది కదా. ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, రాజకీయపరమైన కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎండగెట్టాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అధిష్టానానికి కూడా ఎప్పటికప్పుడు వివరాలంటే కూడా తెలియజేయాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ప్రధానమంత్రి స్వయంగా లోకేష్ గారిని ఫ్యామిలీతోటి ఢిల్లీకి రమ్మని చెప్పేసి మొన్న విశాఖపట్నంలో జరిగిన సభలో ఆహ్వానించడం జరిగింది. మీరు ఢిల్లీకి రండి, తరచుగా ఢిల్లీకి వస్తూ ఉండండి, మినిస్టర్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి అని చెప్పేసి కూడా అని చెప్పారు. సో లోకేష్ గారు కూడా అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. పరస్పరం మినిస్టర్లను కలవడం ద్వారా కానీ లేకపోతే తన మంత్రిత్వ శాఖకు సంబంధించి డిస్కషన్స్ అన్నింటికి కూడా చేయడం ద్వారా కానీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టులకు సంబంధించిన కొంత పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళల్లో కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది కూడా కలిగించే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పాలిటిక్స్ అదేవిధంగా డెవలప్మెంట్ రెండింటిని కూడా సమతూకంతో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. అదేవిధంగా లోకేష్ గారు ముందుకు వెళ్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో భవిష్యత్తు ఒక నేతగా కూడా ఆయన ఒక ఇంప్రెషన్ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ.